దేవుని నామం మహిమ. దేవునికి స్తోత్రం చెప్పుకుందా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యాక్చువల్గా సండే వస్తే మనకి ప్రభు మరణం గుర్తు రావాలి. ప్రభు మరణం మనకు గుర్తు రావాలి. మన కోసం ప్రభు చనిపోయిన మన పాపాల కొరకు మహాదేవుడు రక్షకుడు యేసుక్రీస్తు చనిపోయినాడు, బలియాగం చేశాడు మన కోసం. సో క్రీస్తు మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు పోదాం. ఏ నామాన్ని మనం కలుగుగాక. యాక్చువల్లీ ప్రభు వారు దేవుడు అయిన మనిషి కాదు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుడు అయింది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు మనిషిగా అవతారించి మనిషిగా వచ్చి ఆయన మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. సో మన పాపులము, వ్యక్తులము, దోషులు మనం అలాంటి వారు పాపమైన మన కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. సో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన సంఘం, మన కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయము అలాగే తోడు సాహసం కలిగి మన కుటుంబాలకు ముందుకు పోతాం. సో ఆయన మహాదేవుడు ఏమిటి? ప్రభు ఏ పాపము చేయలేదు. ప్రభు ఏ పాపము ఎందుకు చేయలేదు? ఆయన పాపం ఆయన ఈజ్ ఏ నాట్ ఏ మ్యాన్, ఈజ్ గాడ్. సో కాబట్టి ఆయన మనుషుల మీదే తప్పులు చేయగలము, పాపాలు కూడా చేస్తాం. సాధారణ సోదరులను పడి దుష్టుడికి బానిసలుగా మారి అసలు మన పాపాలు కూడా చేస్తాం. మనం పాపం చేయకూడదు, మోసం చేయకూడదు, అబద్ధం రాకూడదు. మనకి ఏం సహాయం కావాలి? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. సో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తున్నప్పుడు దేవా తండ్రి పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయి తండ్రి నాయన అని మనం వేడుకోవాలి. దేవుని బిడ్డలైన మనకు కూడా ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. ముఖ్యంగా ప్రభు ఏ పాపం చేయలేదు. ఆయన మన పాపమైన మన కోసం పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు మరణించారు. వాక్య భాగం చూసుకుని పేతురు పత్రిక 1 పీటర్ 2nd చాప్టర్ 22 చూసుకుందాం దయచేసి దేవుని బిడ్డలారా. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు, బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఆయన పాపము చేయలేదు, ఆయన నోటి ఏ కపటము లేదు. He's a real God. Jesus Christ is amazing God, you know. ఏ దేవుడు కూడా ఎక్కిస్తున్నాడు దేవుడు లేడు. క్రీస్తు మహాదేవుడు. క్రీస్తు లాంటి దేవుడు జగాన ఎవరూ లేరు. క్రీస్తు లాంటి దేవుడు జగాన పుట్టలేదు. కాబట్టి మనందరం పాపల కొరకు ఆయన ప్రస్తుతైన క్రీస్తు పూర్వ మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటి ఏ కపటము లేదు. ఆయన దూషింపబడి బదులు చూపించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చే దేవుడికి తను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగుతాక. ప్రభువారు తండ్రికి ఆయనే బలి అర్పించుకున్నాడు. ప్రభు నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమైన ఉంటుంది. ఓల్డ్ టెస్ట్మెంట్ 53లో ఉంటుంది అనమాట. కుమారుని నిలగొట్టడానికి యెహోవాకు ఇష్టమాయెను.
మనందరం గొర్రెలు ఎవరో త్రోవ తప్పిపోయినాము. కింద ఉంటుంది అన్నమాట. పొందిన గాయం చోట మీరు స్వస్థత నొందింది. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. క్రీస్తు మన కొరకు శిలువ ప్రాణిపైన మరణించాడు. ఆయన మనందరం గొర్రెల త్రోవ తప్పిపోయినాము, దారి తప్పిపోయినాము. అందరూ కూడా సాతానిక బానిసలుగా మారిపోయినాము. అందరూ కూడా ప్రస్తుతం దేవుడిని దుక్కు పెట్టినాము. సో మనందరం కూడా మనకి ఏ మార్గం ఇష్టం ఆ మార్గంలోకి మనం తొలగిపోయినాం. మనల్ని కాపాడకుండా ప్రభు యేసుక్రీస్తు వారు మనిషిగా వచ్చి నాని పాపాల నిమిత్తం ఆయన శిలువ ప్రాణిపైన ఆయన మహాత్యాగం చేశాడు. బలిగా ఆయన తన ప్రాణమును అర్పించాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. మనం ఇంకా బలహీనలు ఉండగా, మనం ఇంకా పాపలు ఉండగా ఆయన మన కొరకు ఆయన చనిపోయాడు. మనం ఇంకా పాపలు కూడా మన కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు ఆయన? మన పాపాన్ని మనందరూ పరిశుద్ధులుగా జీవించాలి. ప్రభు పరిశుద్ధుడు, ప్రభు పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ముఖ్యంగా మనకు మారు మనసు కలగాలి. క్రీస్తు నామమున మనకు మారు మనసు కలగాలి. క్రీస్తు నామమున మన కుటుంబాలు, మన సంఘంలో కూడా మనం మారు మనసు పొందాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి. సో క్రీస్తు నామమున కూడా మనము మారకపోతే, మనం ఇంకా మనము డెవలప్మెంట్ కాకపోతే ఇది అర్థమే ప్రియులారా. ప్రభు రక్తం ఎలాంటిదంటే రక్తమైన పరిశుద్ధమైన రక్తమైనది. అయితే ఇది ఫస్ట్ పత్రిక ఉంటుంది, ఫస్ట్ చాప్టర్ 1:18 చూసుకుందాం. 1:9 చూసుకుందాం దయచేసి. అమూల్యమైన రక్తం చేత అనగా నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచన పడితే మెరుగుతారు కదా. దేవునికి స్తోత్రం. ప్రభు యేసు రక్తం ఎలాంటిదంట? అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. క్రీస్తు రక్తం గురించి చేసిన గారి పాట రాశాడు. ఏం పాట అది? అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 ప్రతి ఘోర పాపిని కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. మనము పాపలు, రక్తం కూడా పాపమే, రక్తమే కదా. ప్రభు రక్తము ఎలాంటిదంటే అమూల్యమే రక్తమైనది. పరిశుద్ధ 3:16 చూసుకుందాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను. దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులైనాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పల్లకు తండ్రి దేవుడు సొంత కుమారుని పంపించి, దేవుడు ఏకైక కుమారుడు జ్యేష్ఠ కుమారుని పంపించి మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టాడు. యేసుక్రీస్తు తన తండ్రి సొంత కుమారుడు. ఆయన సొంత కుమారుడు అంటే ఎవరికి చెప్పాలి? సొంత కుమారుడు అంటే తండ్రి కన్నాడు. ఆయన తండ్రి వచ్చినాడు అనమాట. అదే అంటే ఆయన దేవుడి నుంచి వచ్చినాడు. ఆయన పొలంలో ఉన్నటువంటి తండ్రిలో ఆయన భాగం. ఆయన అతని సొంత కుమారుడు తండ్రి నుంచి వచ్చాడు. ఆయన
దేవుడు నుంచి కాబట్టి దేవుడు ఆయన, మహాదేవుడు ఆయన. సొంత కుమారుడుగా తండ్రి ఆయన కన్నాడు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారిని తండ్రి కన్నాడు. సో ఆయన మన నిమిత్తం ఆయన తన పన్నం పెట్టాడు. ఆయన ప్రభు దేవుని స్వరూపం, ఆయన తండ్రి దేవుని స్వరూపం లేదు కాబట్టి ఒకవేళ తండ్రికి స్వరూపం ఉంటే ఆ స్వరూపం క్రీస్తే అని వాక్యం చెబుతుంది. అంటే ఆయన తండ్రి నుంచి వచ్చాడు. ఆయన తండ్రిలో ఆయన ఒక భాగం అని మనం తెలుసుకోవచ్చు. మన నిమిత్తము ప్రభు ప్రాణం పెట్టాడు. మనందరం పరలోకం పోవాలి, మనం దేవుని చేరుకోవాలి, మనకు దేవుని బాగా నడవాలని ఆయన తన రక్తము ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. సో దాన్ని మనందరూ కూడా దీన్ని గమనించాలి. దాన్ని క్రీస్తు సువార్త మనం చెప్పాలి. క్రీస్తు మన కొరకు చనిపోయాడు, మరణించాడు, మూడో దినం తిరిగి లేచాడు. సో కాబట్టి మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం సండే కాకుండా మనము ప్రతిరోజు కూడా మనం క్రీస్తుని కలిగిన మనం కూడా ప్రతిరోజు మనం వాక్యంలో మనము బలపడి ముందుకు సాగిపోవాలి. వాక్యం చూసుకుందాం. యేసయ్య గ్రంథం 53 చూసుకుందాం. ఫస్ట్ నుంచి చూసుకుందాం. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను. లేత మొక్క వలన ఎండిన గురువులా మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగేను. సో ఇక్కడ మేము తెలియక సమాజం ఎవరు నమ్మినాం అంటే యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను అని చెప్పాడు. అంటే యెహోవా బాహువు అంటే యెహోవా బాహువు, యెహోవా కుడి చెయ్యి, యెహోవా దక్షిణ హస్తము, యెహోవా హస్తము. యెహోవా బాహువు అంటే కుడి చెయ్యి అర్థం. దేవుడు బిడ్డలని మనం దీన్ని గమనించాలి. దేవుడు ఏకమై ఉన్నాడు. యెహోవా బాహువు అంటే యేసుక్రీస్తు వారు అని మనం తెలుసుకోవాలి. నిశ్చయముగా అతను మన మండపంలో రోగమును భరించాను, మన యశమును వహించాను. ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని బాధింపబడిన వానిగాను, శ్రమనందున వానిగా మనం నించితిమి. తండ్రి అయిన దేవుడు మన కొరకు ప్రభు వారిని త్యాగం చేశాడు. ఆయన దాని ద్వారా తండ్రి ప్రేమ ఎలాంటిదో మనకు తెలుసుకోవచ్చు. ఏ దేవుడు కొరకు మన కొరకు ప్రాణం పెట్టలేదు, మన కన్నా తల్లిదండ్రుల కొరకు మన కొరకు ప్రాణం పెట్టారు, బంధువులు ప్రాణం పెట్టారు, స్నేహితులు ప్రాణం పెట్టారు. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఏకైక దేవుడు ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. సో ఆయన ప్రభును బలిచ్చేకి తండ్రికి ఇష్టమైందంట. తండ్రికి ఇష్టం ఆయను. కుమారుడు బలిచ్చేకి తండ్రికి బాధగా ఉన్నా కూడా, లోపల బాధ ఉన్నా కూడా ప్రభు ఈ లోకాన్ని ప్రేమించాడు. ఆయన లోకం అంటే ఎవరు? లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులే, లోకం అంటే మనమే. చాలా రాయబడి రాయబడి ఏం రాయబడుతుంది అంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించిన అంటాడు. లోకం అంటే మనమే కదా. అంతే చూసుకుందాం మాట. దేవుని స్వార్థ 3:16 చూసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ఏరే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుని పిల్లరా, ఎంతో ఏరే కదా. దేవుడు లోకం ఎంతో అంటే ఆయన మన కోసం తన ప్రాణం పెట్టాడు. ఆయన మంచి వాళ్ళ కోసం తన ప్రాణం పెట్టాడు, కానీ పాపులమైన మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రభువుని యేసుక్రీస్తు వారు. సో తండ్రి అయిన దేవునికి అది ఇష్టం అంటది. తండ్రి అయిన దేవుడు యెహోవా తండ్రి కుమారుని బలి చేయకి, కుమారుని నెలకొట్టడికి ఆ ఇష్టం ఆయనకి. తండ్రికి బాధగా ఉన్నా కూడా సో ప్రభు అయినా నా కుమారునితో ఇలా మారాలి, అంతే కదా. నా కుమారుని పంపిస్తే వీళ్ళు మారుతారు, నా కుమారుని పంపిస్తే నా బిడ్డలు మారుతారు, తెలుసుకుంటారు.
కాబట్టి తండ్రి అయిన ప్రభువుకి కుమారుని బలిచ్చే ఇష్టం ఆయన రాయబడి ఉంటుంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించేను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ఆ, పుట్టిన వారి యందు ఉమ్, విశ్వాసముంచు ఉమ్, ప్రతి వాడును yes, నశింపక నశింపగా నిత్య నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అనుగ్రహించిన సార్లు దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అతిథి కుమారుడిగా పుట్టిన వారి యందు. సో జీసస్ క్రైస్ట్ హూ ఇస్ హి? రెడీ? జీసస్ క్రైస్ట్ is not a man, he is not a son. Jesus Christ is God, he is only one God. See name, this same is regarding here, mentioned in footnote. See, అతిథి కుమారుడు అంటే కింద చూసుకోవచ్చు ఏం రాయబడుతుంది ఇక్కడ? అతిథి దేవునిగా. ఏమంటే దేవుని పెట్టారా చూసుకోండి. అతిథి కుమారుడు అతిథి దేవునిగా రాయబడుతుంది. అంటే అతిథి అంటే మరొక లేడు, ఇంకా ఒక్కడే ఏకైక దేవుడు. ఎస్, అతిథి కుమారుడు అంటే అతిథి దేవుడిగా. 10 మంది దేవుడు అతి ఓల్డ్ టెస్టమెంట్ లో ఓన్లీ వన్ గాడ్ జెహోవా, అద్వితీయ గాడ్ అంటే యెహోవా అని రాయబడతారు ఓల్డ్ టెస్టమెంట్ లో. 10 నిబంధనలో యెహోవా అంటే అద్వితీయ దేవుడు అంటే యెహోవా అని రాయబడతారు చూసుకోవచ్చు మనం. కొత్త నిబంధనలు అద్వితీయ దేవుడు అంటే జీసస్ క్రైస్ట్. సో అంటే అద్వితీయ దేవుడు ఆయన, అద్వితీయ దేవుడు ఆయన అద్వితీయ కుమారుడు వచ్చింది ఆయన. ఒకే ఒక్క దేవుడు ఉన్నటువంటి ఆయన కుమారుడు కన్నాడు. ఆయన కుమారుడు ఆయన కన్నాడు. ఆయన కుమారుడు ఆయన కని మన కొరకు ఆయన పంపించాడు. ఆయన నా కొరకు లోకం కొరకు ఆయన ప్రాణం పెట్టాలి బిడ్డ. సో ఆయన ఈజ్ ఓన్లీ వన్ గాడ్, జస్ట్ ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ నాట్ సింపుల్ పర్సన్. Jesus Christ is creator. ఆది వాక్యం ఉండేను, వాక్యం దేవునితో ఉండేను, వాక్యం దేవుడే ఉండేను, ఆ వాక్యము శరీరముగా మన మధ్య దిగి వచ్చాడు రాయబడుతుంది అన్నమాట. సో వాక్యం అంటే దేవుడిలో భాగము. వాక్యం అంటే దేవుడి నుంచి వచ్చిన వాక్యం, దేవుడి నుంచి వచ్చినది వాక్యం. తండ్రి నుంచి వచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే వాక్యం. సో వాక్యం శరీరంగా అవతరించి శరీరముగా ఆయన ధరించుకుని మన మధ్యకి వచ్చాడు. ఆయన అతిథి కుమారుడిగా వచ్చాడు ఆయన. అంతే కదా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అతిథి కుమారుడిగా పుట్టిన వాడిని నశింపగా. సో ఎవరు కూడా నశించడానికి తండ్రి దేవునికి చిత్తం కాదు. ఎవరు కూడా నశించడము పాతాళం పోవడం తండ్రి దేవునికి ఇష్టమా కాదా? ఇష్టం కాదు కదా. సో అందరూ కూడా క్రీస్తునందు క్రీస్తు అందరూ కూడా పరలోకం చేరుకోవాలి, అందరూ కూడా పరలోకం పోవాలి, అందరూ కూడా తండ్రిని చేరుకోవాలి క్రీస్తు ద్వారా, క్రీస్తు నామములో, క్రీస్తు వలన కూడా. సో కాబట్టి తండ్రిని దేవుడు కుమారుని కన్నాడు మన కొరకు. ఆయన తన కుమారుని అతిథి కుమారునిగా, ఆయన కుమారునిగా అంటే గా ఉన్నాడు, అంతే కదా. కుమారుడు కంటే ఆయన మహాదేవుడై ఉండి, ఆయన క్రియేటర్గా ఉండి తండ్రిని దేవుడికి ఆయన కుమారుడిగా వచ్చాడు. ఆయన ఈజ్ ఓన్లీ వన్ గాడ్, రియల్లీ గాడ్. చూసుకుంటే కూడా కుమారుడు ద్వారా ఎవరు కూడా నశింపకూడదు, అందరూ కూడా క్రీస్తు నామములో, క్రీస్తుని బట్టి ఆయన క్రీస్తు మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకొని క్రీస్తులో మనం జీవించి మనం పరలోకి పోవాలని తండ్రి యొక్క అభిష్టం ఆయన, తండ్రి యొక్క ఆశ ఆయన, తండ్రి యొక్క ఉద్దేశం ఆయను.
సో కాబట్టి మనం అందరం కూడా పరిశుద్ధాత్మ యొక్క భాగం కలిగి, పరిశుద్ధాత్మ దేవుని సావాసం కలిగి మనలో సో ఆత్మ ఫలములు ఫలించాలి మనలో, మన కుటుంబాలు. రైట్. సో మనందరం కూడా క్రీస్తు కలిగిన మనం తండ్రి దేవుడు మన కొరకు కుమారుని ప్రేమించి మన పాపాల కొరకు తన కుమారుని చిలువ మరణమైన బలిగా ఆయన అర్పించాడు. సో రోమాలో మెన్షన్ చేయబడుతుంది, రోమాలో మెన్షన్ చేయబడుతుంది, అది అంత మెన్షన్ చేయబడుతుంది. మనం ఇంకా పాపులకు ఉండగా, శత్రువులకు ఉండగా, మన బలిలో ఉండగా క్రీస్తు మన కొరకు ఎవరు రక్తాన్ని ఆయన కాల్చాడు. ఆయన దేవుడు నామాన్ని మహిమ కలుగును గాక. సో దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు ఆయన. ప్రభు ఎందుకు వచ్చాడు భూలోకానికి? రచించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమానికి వచ్చాను. స్టెప్ 1. స్టెప్ 2 ఇంకా ఏముంది? ప్రభు ఎందుకు వచ్చారు భూలోకానికి? పాపల కొరకు. ప్రభు ఎందుకు వచ్చారు భూలోకానికి? క్రిస్టియన్స్ కదా, మన రోడ్ల పోతుందిగా. సో మా ఫ్రెండ్స్ అడుగుతారు, ప్రసాద్ కావచ్చు, రవి కావచ్చు, జోసఫ్ కావచ్చు, లేక పరమతేజ కావచ్చు. పరమతేజ చర్చికి పోతారు కదా, ప్రభు ఎందుకు వచ్చాడు? జోసఫ్ చర్చికి పోతారు. జోసఫ్ మరి ప్రభుని పాటిస్తావు కదా, ప్రభు ఎందుకు మరణించాడు, ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? పాపులను రక్షించుటకు ప్రభు యేసు లోకానికి వచ్చాడు. మనందరం పాపులమే కదా. పాపం అంటే ఏంది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడి మాట వినకపోవడం, దేవుడి మాట చెప్పకపోవడం పాపము. వాక్యాన్ని లోపలిపోవడం పాపము. సో కాబట్టి మన పాపమైన నేను నా కొరకు పరిస్థితి ప్రభువులు వచ్చాడు. సో మన పాపలుగా ఉండగా మనం గొర్రెల వల్ల మనము దాన్ని తప్పిపోయినాం మనం. కాబట్టి మన గొర్రెల మీద మన కాపరి ఎవరు? ప్రభువే యేసుక్రీస్తు వారు. యెహోవా నా కాపరి, యేసయ్యా నా ఊపిరి, నాకులే పాట. యెహోవా నా కాపరి, యేసయ్యా నా ఊపిరి, నాకులే మన కాపరి ఎవరు? ఏమో అంటే క్రీస్తు వారు మన కాపరి. మనం గొర్రెలు అయితే గొర్రెల కాపరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. పేతురు ప్రభు అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్న ప్రభు అంటాడు. ముడిచిలాగుతున్నావా? ప్రేమిస్తున్నా చెప్పినప్పుడు పేతురు అంటాడు, ప్రేమిస్తున్న ప్రభు నీకే తెలిసిన ఆయన అది నేను ప్రేమిస్తున్నా ప్రభు అంటే ఏమంటాడు? ప్రభు ఏమంటాడు? దేని నేను గొర్రెలు మేపము. మనం గొర్రెలు అయితే మనకు ఆహారం ఏంది? మనకు ఆహారం ఏంది? మనకి దేవుని వాక్యం మనకు ఆహారం. అంతే కదా. మనకి ఫిజికల్గా మనకు ఆహారం ఏంది? మనకి రైస్ లేక పిజ్జా ఏమంటారు మనకి. మన బాడీ కావాలంటే బాడీ కావాలంటే మనకు ఆహారం ఏంది? బిర్యానీ కావచ్చు, లేక సండే వస్తే చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, అలాగే ఎన్ని మనకు కావచ్చు. బట్ మనకి ఆత్మ ఆహారం అన్నమాట. సో మన స్పిరిట్కి ఆహారం అంటే ఏంది?
దేవుని వాక్యం మనకు ఆహారం. సో మనం గొల్లినప్పుడు మన గొల్లు కాబట్టి మనకి ఇచ్చేది ఆహారం వాక్యం అని సో మనం తెలుసుకోవాలి. సో సో మనం క్రీస్తుని కలిగి పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు మనకు కావాలి. ఆత్మ ఫలాలు మనకు కావాలి. ఆత్మ ఫలాలు అంటే ఏమి తెలుసు చెప్పండి? ఆత్మ ఫలాలు పరిశుద్ధాత్మను మనం కలిగితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనం కలిగితే, పరిశుద్ధాత్మ యొక్క సో శక్తి బలం మనం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ సో మనం కలిగలిగితే ఆత్మ ఫలాలు మన కుటుంబాలలో, మనలో, మన సంఘాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా క్రీస్తు కలిగిన మనకి ఏం కావాలంటే, క్రీస్తు కలిగిన మనము, క్రీస్తు ధరించుకున్న మనకు, క్రీస్తులోని బాప్తీసం పొందిన మనకి ఏం కావాలంటే పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు మనకు కావాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు అంటే ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, ఇంకా దీర్ఘశాంతము, మొత్తం ఎన్ని? 9 కలిగి ఉండాలి మనం. ఓర్పు కావాలి, త్యాగం కావాలి, కష్టాలను భరించే శక్తి మనకు కావాలి. దేవుని బిడ్డలారా, శోధన సహించాలి మనం. శోధన సహించే ధన్యత మనకు కావాలి. శోధన సహించినటువంటి సో భాగ్యం మనకు కావాలి. సో ప్రతిరోజు కూడా మన దేవునికి మనము ప్రార్థన చేయాలి. మనం ప్రతిరోజు మన తండ్రి అయిన దేవునికి క్రీస్తున్నామని ప్రార్థన చేయాలి. మనం ప్రతిరోజు ఎవరు ప్రార్థన చేసుకుంటాం? ప్రతిరోజు ఎవరు ప్రార్థన చెప్పండి, చేతులు ఎత్తండి. ఇంకా నెక్స్ట్ ప్రతిరోజు సూపర్ గుడ్. ప్రతిరోజు కూడా మనము క్రీస్తు మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 minutes చాలు, 5 minutes చాలు. ప్రభుకి మనం ప్రార్థన చేసుకోవాలి. మనకు బలము, మనకి లోకంలో శక్తి, మనకి లోకంలో ఆశ్రయము, కొండ, అండ, ధైర్యం, బలం అంటే ఉంటే మన తండ్రి అయినా ప్రభు యేసుక్రీస్తు వారే. తల్లిదండ్రులు మనతో ఉండకపోవచ్చు, లేక రక్షముందులు మనతో ఉండకపోవచ్చు, మందులు కూడా మనతో ఉండకపోవచ్చు. సో నిన్ను నన్ను కన్నటువంటి ప్రభునే యేసుక్రీస్తువారు ఆయన మళ్ళీ ఉంటాడు. మనతో ఉంటాడు, ఆత్మస్వరూపిగా మళ్ళీ ఉంటాడు ఆయన ప్రభు అయిన దేవుడు. సో కాబట్టి మనము ఆత్మఫలాలను మనకు కావాలి. దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు మన కష్టాలని, శోధనలను అనుభవించాలి. మనం ఆ బంధంలోకి మనం పోవాలి. క్రీస్తు కొరకు కష్టాలు, శోధనలు, శ్రమలు అనుభవించాలి. అలాగే మనందరం కూడా ఒకే శరీరం. మనం సంఘం అంటే ఎవరు? సంఘం అనగా ఒకే శరీరం. సంఘం అనగా దేవుని ప్రభు యొక్క బాడీ కదా. వాట్ ఈస్ చర్చ్? వాట్ ఈస్ చర్చ్? పార్ట్స్ ఆఫ్ ది బాడీ. వాట్ చర్చ్? విచ్ బాడీ? జీసస్ క్రైస్ట్. సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరం అయితే నువ్వు, నేను కావచ్చు, వేరునే కావచ్చు, సంఘం అంతా కూడా ప్రభు యొక్క బాడీ పార్ట్స్. జోసు వచ్చి క్రీస్తు వారికి కన్ను కావచ్చు, లేక పాము వచ్చి చెయ్యి కావచ్చు, లేక కాలు కావచ్చు, ప్రభు ముక్కు కావచ్చు. మనమంతా కూడా దేవునిలో ఒక భాగం అన్నమాట. అంటే దేవుని అవయవాలు, క్రీస్తు యొక్క అవయవాలు, మన పార్ట్స్ ఆఫ్ ద బాడీ. మనమంతా కూడా ప్రభు యొక్క, క్రీస్తు యొక్క
పార్ట్స్ ఆఫ్ ద బాడీ అయినప్పుడు మన క్రీస్తు కొరకు మన పని చేయాలి మనము, చేయాలి కదా మనము. ఒకరైనా కూడా లేదా మన ఫ్రెండ్స్ కావచ్చు, లేక ఇటు పక్కలో కావచ్చు, క్రీస్తు గురించి చెప్పాలి, మన వర్క్ గురించి చెప్పాలి. మనం ఎన్నో ఆయన మన కుటుంబం పట్ల, మన జీవితం పట్ల, మన చర్చి పట్ల, మన సంఘాల పట్ల ఎన్నో ఆయన మేలు చేశాడు. ఆయన స్తోత్రం, హల్లెలూయా. మనము మన కుటుంబాల పట్ల ప్రభు ఎంతో మేలు చేశాడు. ఆయన ఎంతో ఆయన సాయం చేశాడు. ఆయన బలహీన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఎన్నో అపాయాల నుంచి ఆయన ప్రభు దేవుడు ఆ పరిస్థితి ద్వారా మనం కాపాడినాడు ఆయన. సో మనము ఆయనకి ఏమి తెలుస్తున్నాం, మనం ఆయనకి తండ్రి అయిన దేవునికి వేరేళ్ళ తోళ్ళ కాదు, కానీ మన కుటుంబము, మన బిడ్డలు ప్రభులు ఉంటే చాలు. మన కుటుంబం కూడా, సో మనము మన కుటుంబాలు, మన పిల్లలు ప్రభులో జీవించాలి, ప్రభులో ముందుకు పోవాలి. మనము సో వాక్యం నేర్చుకోవాలి. సో క్రైస్తవ కుటుంబం అయినటువంటి మనము, మన పిల్లలు కూడా, మనము కూడా చర్చి యాక్టివిటీస్ కావాలి మనకి, రైట్నా? దేవుని సంఘంలో పాటలు పాడాలి, తండ్రిని ఆరాధించాలి, వాక్యం చదవాలి, లేక ప్రార్థన చేయాలి ప్రభు అయిన దేవునికి. సో చర్చి యాక్టివిటీస్ మనకు కావాలి. వారం వచ్చేది కాదు, కానీ ఆత్మీయంగా వాక్యములు మనం బలపడాలి. ప్రభు అని గణపరిచేకి మనం చిక్కుపడకూడదు, మనం భయపడకూడదు, చిక్కుపడకూడదు. సో వై ఇట్ మీన్స్ గాడ్స్ డై అవర్స్. ప్రభు మన కోసం ఆయన చనిపోయాడు. ఆయన ప్రభు మన కొరకు ఆయన డెత్. వై? ప్రభు ఏం కర్మ చెప్పండి, మన కొరకు ఆయన వచ్చి అక్కడ పెట్టడం ఏం కర్మ ఆయనకి? క్రీస్తు స్వరూపం మనం కలిగి ఉండాలి. సో ప్రభు మన కుటుంబం పట్ల ఎన్నో మేలు చేశాడు ఆయన. సో అవన్నీ కూడా మనము మనసులో పెట్టుకోవాలి. మనందరూ కూడా క్రీస్తు బాడీ కాబట్టి మనందరూ ఏక మనసు కలగాలి. మనలో ఏ భేదాలు ఉండకూడదు, అందరూ కూడా ఏక మనసు కలిగి. సో కదా ఇది కదా చెప్తున్నాను. ఇప్పుడు బాడీలో ఒక పార్ట్స్ ఏమన్నా పని చేయకపోయింది అనుకో, టోటల్ బాడీ మొత్తము దెబ్బతింటుంది కదా. అంతే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కన్ను పని చేయకపోయింది అనుకో, మా ఎక్కడ కాలేదు, కాలు పని చేయకపోయింది అనుకో, టోటల్ బాడీ అంతా కూడా దెబ్బతీస్తుంది కదా. చేయి కదా, సపోజ్ చేయి పెయిన్ లేస్తుంది అనుకో, కదా అదే బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకో, మనం నిలుచుకోలేము. చేయి నొప్పి వస్తే మనము ఏ పని కూడా చేయలేము. అలాంటిది ఇప్పుడు ఒక బాడీ ఉన్నటువంటి మన పార్ట్స్ పని చేయకపోతే ఎలాగైతే మనం దెబ్బతింటామో, బాధపడతామో, సో అలాగే కూడా క్రీస్తు బాడీ అయినటువంటి మనం కూడా ఆత్మీయంగా ఇప్పుడు గ్రోత్ కాకపోతే, బలపడకపోతే, డెవలప్మెంట్ లేకపోతే ప్రభు బాధపడతాడా? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు కదా. ఏదైనా పిల్లలు ఏంది వాళ్ళ నేను ప్రాణం పెట్టిన అయినా కూడా వీళ్ళు శాతానికి భాషకు మారిపోయారు. తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించాడు, తర్వాత ఆదరణకర్తను పంపించాడు. అంత చేసినా కూడా నా పిల్లలు ఇంకా బలపడలేదు, పిల్లలు మారు మనసు రాలేదు. సో క్రైస్తవులకు కావాల్సినటువంటి ముఖ్యంగా మనకేం కావాలంటే, ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మారు మనసు కావాలి మనకి. సో మారు మనసు అంటే మనసు మార్చుకోవాలి. క్రీస్తు యేసు యొక్క కలిగిన మనసు మనకి కలిగి ఉందని చెబుతుంది వాక్యం.
ఉమ్, మనలో ప్రేమ కలగాలి. ఉమ్, తగ్గించే గుణం మనకు కావాలి, ప్రేమ కలగాలి, ముఖ్య ఆత్మ బలం మనకు కలగాలి. సో అప్పుడు కూడా మన కుటుంబాలు మన సంఘాలు కూడా బలపడతాయి. కాబట్టి మన క్రీస్తు మరణాన్ని మనం ముందుకు మనం చూసుకొనేసి ప్రభు కొరకు మనము ఆత్మీయంగా బలపడి ముందుకు పోవాలని కోరుకుందాం. సో మన మధ్య బల్లా ఉంది, బల్లా తీసుకుందాం. బల్ల తీసుకోవడం అంటే మనం కూడా క్రీస్తు మన కొరకు మరణించాడు, క్రీస్తు కొరకు మనం ముందుకు పోదాము. సో మన ఫ్యూచర్లో కూడా మన క్రీస్తుకి మన సంఘం కూడా మనం కూడా ఉపయోగపడాలి. క్రీస్తు ఒక సంఘాలు, క్రీస్తులో ఒక స్తంభాలుగా, ఒక ఆయుధాలుగా క్రీస్తు సువార్త కొరకు మనము ముందుకు పోదామని కోరుకుందాం.